బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త తెలుగు సినిమా కిష్కింధపురి రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం సెప్టెంబర్ 12న ఈ సినిమా 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం కలెక్షన్స్ పెరిగి 4.5 కోట్లు వచ్చాయి. అలా మొదటి 2 రోజుల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక ఆదివారం రోజు, మూడవ రోజు శనివారం మాదిరి మరో 4.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో కిష్కింధపురి సినిమా 12.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 3 రోజుల్లో కిష్కింధపురి మొదటి వీకెండ్లో 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లు థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 2.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కోటే 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 50 లక్షల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 50 లక్షల షేర్ రావాలంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి తెలంగాణలో, మేజర్గా హైదరాబాద్ నుంచి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1.5 కోటి కొంటే కేవలం 30 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది రాయలసీమలో. ఇంకా 1,20 లక్షల షేర్ రావాలి రాయలసీమలో అంటే మరో 2.5 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, నాకు తెలిసి మరో 20 లక్షల షేర్ రావచ్చు రాయలసీమ జిల్లాల నుంచి. 1 కోటి నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు ఖచ్చితంగా. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే తెలంగాణ మాదిరే ఇక్కడ కూడా 2.5 కోట్లు వచ్చాయి. అంటే మరో 50 లక్షలు రావాలి. మిగిలిన ఆంధ్రాలు అంటే మరో 1 కోటి రావాలి, ఈజీగా వచ్చేస్తాయి. సో అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్ల కొంటే మొదటి 3 రోజుల్లో 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2.5 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికంటే మరో 5 కోట్లు గ్రాస్ రావాలి. మేజర్గా రాయలసీమ నుంచి. ఆంధ్రాలో, తెలంగాణలో హిట్ అవుతుంది సినిమా, ఒక రాయలసీమలో నష్టాలు తప్పవు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే మొదటి 3 రోజుల్లో 1 కోటి షేర్ వచ్చింది. అంటే ఇంకా 1 కోటి షేర్ రావాలి కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి, అంటే మరో 2 కోట్లు గ్రాస్ రావాలి ఇక్కడ రావచ్చు. అలా టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే అన్ని ఏరియాలకు కలిపి మొదటి 3 రోజుల్లో 6 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 60% వెనక్కి వచ్చింది. ఇంకా 4 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఓవరాల్గా 4 కోట్ల షేర్ అంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, మరి ఈరోజు ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. పోటీలో మిరాయి ఉంది, ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. మరి ఈ పోటీ తట్టుకొని సినిమా బ్రేక్ ఈవెన్ అయి కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అనేది మొదటి వారంలో తెలిసిపోతుంది. అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ సినిమా కిష్కింధపురి. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 12 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లకు గాను 6 కోట్లు వెనక్కి వచ్చే 3 రోజుల్లో మరో 4 కోట్ల షేర్ రావాలంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి మరి సినిమా ఓవరాల్గా హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.